ఆయన హాయ్. అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్గా పుష్ప టీజర్ అని ఒకటి వదిలేరు. అవును. ఎలా ఉంది? ముందుగా అల్లు అర్జున్ అన్నకి హ్యాపీ బర్త్డే అన్నయ్య. కానీ టీజర్ విషయంలో మేమైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము చాలా విషయాలలో. లైక్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు ఒక లాంగ్ బ్యాక్ అప్పుడు ఏదైతే పోస్టర్ ఉందో అదే దించారు టీజర్లో. కొత్తగా ఏమనిపించిన ఫీలింగ్ అనిపించలేదు. లైక్ ఏదైతే మనం చూసే అమ్మరు ఆ రకంగా ఉన్నది ఇప్పుడు కొత్తగా అదే ఉంది. కొత్తగా చూపించింది అంత ఏం లేదు. ఆ బీజిఎం కూడా ఎక్కడ మన తమిళ్లో బీజిఎం సింక్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ మన లారెన్స్ సినిమాలో పోరా పోరా పోరాగా అనే బీజిఎం వాడారు. సో అది కూడా కొద్దిగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఒక్క వాయిస్ ఉంటే బాగుండేది, ఏదైనా డైలాగ్ ఉంటే బాగుండేది ఫీలింగ్ వచ్చింది. హీరోని చూపించలేకపోయారు. జస్ట్ హ్యాపీ బర్త్డే మైత్రి మూవీస్ ఆ రకంగా అనిపించాయని మొత్తం ఓవరాల్ అయితే ఈసారి అల్లు అర్జున్ బర్త్డేకి మంచి ఒక మాస్ ఎఫెక్ట్ అయితే మాకు కనిపించలేకపోయింది. జస్ట్ ఏదో ఒక బీజిఎం అన్న లుక్స్ లైక్ తొడగొట్టాలు సో అట్లా అరవటాలు తప్ప మాకైతే అంత డిసప్పాయింట్ అయినా ఎక్కువ నేనైతే అట్లా ఫీల్ అయినా. అంటే ఇంతకుముందు వేరే పుష్ప అనేది హై లెవెల్లో ఇచ్చాడు, చాలా గ్రాండ్గా ఉంది. అవును, చాలా గ్రాండ్గా ఉంది. బట్ ఇది చూస్తే ఏందో లైట్ తీసుకున్నట్టు అనిపించింది. లైట్ అది నిజంగా మరి ఎందుకు పుష్ప మన సుకుమార్ ఎందుకు అలా చేసాడో మాకు అర్థం కాలేదు. లైక్ లాస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు. సో పులి సింహమే భయపడ్డది అన్న డైలాగ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈసారి ఎందుకు అంత నెగ్లిజెన్స్ అయిందో మాకు అర్థం కాలేదు. మేము కూడా చాలా డిసప్పాయింట్ యాజ్ ఎ ఫ్యాన్ కూడా. ఇది కాదు మేము ఎక్స్పెక్ట్ చేసింది, మేమైతే అనుకుంది ఇది కాదు. సో మేము అనుకుంది వేరేలాగా అనుకున్నాం కానీ ఇక్కడ వేరేలాగా అయింది. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యే విషయంలో. అప్పుడు వదిలింది ఇప్పుడు వదిలింది అప్పుడు వదిలేస్తుంటే అలా ఉండేది. నిజంగా ఫస్ట్లో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా, ఆ పోస్టర్ ఇప్పుడు రిలీజ్ చేసినా బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. సో పోస్టర్ లేకుండా వితౌట్ పోస్టర్ లేకుండా డైరెక్ట్ టీజర్ రిలీజ్ చేస్తుంటే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్ ఉండేది. సో ముందు పోస్టర్ రిలీజ్ చేసి ఇప్పుడు అదే పోస్టర్లో టీజర్గా ఆ పోస్టర్ టీజర్ కన్వర్ట్ చేయడం అనేది అంత ఎఫెక్ట్ అనిపించలేదు అన్న టూ ఫ్రాంక్ చెప్పాలంటే. అంటే ఫస్ట్ డిసప్పాయింట్ చేసి తర్వాత హైప్ పెంచుదామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. మేము ఉండొచ్చు కానీ మేము ఈరోజు అన్న బర్త్డేగా మేము చాలా అనుకున్నాం, ఏదో మాస్ మసాలా వస్తుంది అనుకున్నాం కానీ సో మరీ అంత ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది అనుకుంటాను నేనైతే. ఓకే, అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? సో నిజంగా చాలా బాగుంది. అసలు అన్న ఆ రకంగా ఉండడం అనేది చాలా ముందు స్టెప్ వేయడం మంచి అనిపించింది అన్న. లైక్ తను ఏదో అడుగులోకి తప్పించుకుంటాడు, తర్వాత అట్లా మారువేషంలో తిరగటం అనేది ఏదో సుకుమార్ కొద్దిగా పక్కన ప్లాన్ చేస్తాడు అన్న ఫీలింగ్ వస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నేనైతే దగ్గర వెయిట్ చేస్తాను. బయట దోపుకునేది ఎలా అనిపించింది అన్న? బయట కాల్ తీస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ ఒకటి అరవటం కూడా బాగా అనిపించింది అన్న. కానీ ఒక డైలాగ్స్ ఉంటే బాగుండేది ఫీలింగ్ వచ్చింది అన్న. సో లైక్ ఇంకొక మీరు అబ్జర్వ్ చేస్తుంటే లైక్ ఒక లేడీస్ని కొడుతుంటారు, అంటే వాళ్ళ లేడీసా మన గేస్ అర్థం కాలేదు. ఒక ముసలావిడ ఎగిరి పడుతుంటారు ఒక షాట్లో. సో నిజంగా అమ్మాయి గేనా ఏందన్నది మనకు సస్పెన్స్ ఉంది. నేను కూడా అంత అబ్జర్వ్ చేస్తుంటే అంత ఎఫెక్ట్ అండ్ ఫీలింగ్ రాలేదన్న టూ ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకే, ఫైనల్లీ అంటే ఈ టీజర్ తోటి పాత రికార్డులు ఏమైనా చెక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంత ఎఫెక్ట్ అయితే చూపించదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా, అది అంత ఎఫెక్ట్ అయితే కనిపిస్తలేదు అన్న ప్రజలకైతే. లైక్ ఆ పోస్టర్ రిలీజ్ చేయకుంటే మాత్రం డైరెక్ట్ టీజర్ రిలీజ్ చేసి ఉంటే ఇది ఇంపాక్ట్ వేరే లెవెల్ ఉండదు అనిపించింది నాకైతే. ఓకే, ఫస్ట్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్. అవును. సో దాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి 100%. నేను జస్ట్ పోస్టర్ నుంచే మాట్లాడుతాను, టీజర్ నుంచే మాట్లాడుతున్నా. ఇంకా ట్రైలర్ ఉంది, ఇంకా సినిమా ఉంది. సో సినిమా బేస్ చేసుకొని ఇంకా తన బ్యాండ్ వాళ్ళు యూనివర్సల్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 100% సినిమా మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. పుష్ప టీజర్ వచ్చింది, ఎలా ఉంది? టీజర్ అయితే వదిలేరు అన్న, వాళ్ళు ఫస్ట్ లుక్ వదిలినారు బై మిస్టేక్ అనుకుంటా. నాకైతే ఇదైతే టీజర్ కాదు, ఫస్ట్ లుక్ గురించే మాట్లాడదాం. ఫస్ట్ లుక్ అయితే అల్లు అర్జున్ లుక్ అయితే బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అనిపించింది. ఇంకోటి ఏంటి ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉండేవి. ఇంకా యాక్షన్ సీన్స్ స్లో మోషన్లో చూపించిన ఆ జాతర సీన్లు ఇది. అంటే ఈ సీన్స్ చూస్తుంటే రెబల్లా ఉన్నాయి చూడు, ఆడ జరిగే ఫైట్ సీన్స్ కొద్దిగా గుర్తొచ్చినాయన్నమాట. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీ అంటే బాగానే ఉందనుకో. బట్ వెర్ ఈజ్ ద పుష్ప పోయిన సంవత్సరం ఫ్యాన్స్కి అయితే మంచిగా ఎంజాయ్ చేసిండు, రిలీజ్ సినిమాలు చేసి బన్నీ ఫ్యాన్స్ అయితే మస్తు ఓటు అయితే ఖుషి అయినారు. కానీ ఈసారి అయితే డిసప్పాయింట్ అయినారు. ఏంద్రా అన్న ఇలా అన్యాయం చేసేసిండు, మాకు టీజర్ అని చెప్పి ఫస్ట్ లుక్ వదిలేసినారు. పోయినసారి వేర్ ఈజ్ ద పుష్ప ఈసారి వదిలేసి పోయినసారి ఇలాంటిది వదిలింటే బాగుండేది కదా ఫస్ట్ లుక్. ఈసారి వేర్ ఈజ్ ద పుష్పనే వదిలింటే బాగా హ్యాపీ అవుతుంటాం అనుకుంటారు. రష్మిక మందన్ చూపించలేదు, కేశవ చూపించలేదు, ఫైసీలు ఇలా ఎవరిది లేదు. ఓన్లీ 5 సీన్స్ స్లో మోషన్ మాత్రమే చూపించిండ్రు. ఇది మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది. బర్త్డేకి అయితే చూసి లేదు, ఆడేమి ఫస్ట్ లుక్కే ఉంది. 0 టీజర్ అయితే అంత హెవీగా అయితే ఎక్స్పెక్టేషన్స్ లేవు. మళ్ళీ ఇంకా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసిండు ఆగస్ట్ 15 అని. ఏం లేదన్న టీజర్ అయితే బై మిస్టేక్ చేసిండు అనుకుంటున్నా. నాకు ఆడ మిస్ అయిందో ఈడ మిస్ అయిందో తెలియదు.